ఎన్నికలంటేనే హామీలు, వాగ్దానాలు. గ్రామ స్థాయి నుంచి అంటే సర్పంచ్ నుంచి కూడా సీఎం వరకు, అట్లాగే ఎంపీ నుంచి మొదలుపెట్టుకొని ప్రధానమంత్రి వరకు కూడా ఎన్నికలు వచ్చినాయంటే కానీ హామీలతో, వాగ్దానాలతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తుంటారు. కానీ కొందరు రాజకీయ నాయకులైతే ఓట్లు దండుకోవడానికి అమలు కాని హామీలు ఇస్తుంటే, మరికొంతమంది మాత్రం మేము ఖచ్చితంగా మీకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో సంగారెడ్డి మున్సిపాలిటీలో 16వ వార్డు క్యాండిడేట్ ఇస్తున్న హామీలైతే సంగారెడ్డి మున్సిపాలిటీలో ఒక చర్చనీయాంశంగా మారింది. 16వ వార్డుకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీకాంత్ నాని అనే అభ్యర్థి 12 హామీలు ఇచ్చి వీటిని నేను ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పేసి కూడా ఇక్కడున్న వార్డు సభ్యులకైతే హామీ ఇవ్వడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా సంగారెడ్డి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉంటూ గతంలో కూడా నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాను, ఇప్పటికి కూడా కొన్ని హామీలు నెరవేర్చాను, ఇప్పుడు 12 హామీలతో కూడా ముందుకు వస్తున్నాడు. ఈ 12 హామీలను కూడా నేను ఖచ్చితంగా వార్డు సభ్యులకు వాళ్ళకి ఇచ్చిన హామీలన్నిటి కూడా నెరవేరుస్తాను, తప్పకుండా నేను ప్రజా క్షేత్రంలోనే ఉంటాను, నేను వార్డులో కూడా నా సొంత ఇంట్లోనే ఇక్కడ ఉంటున్నాను, ప్రజలకు ఎట్లాంటి కష్టం వచ్చినా కూడా నేను మీకు అండగా ఉంటానని ఒక ధైర్యాన్ని ఇస్తూ 12 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇప్పుడు మనం మాట్లాడడానికి సంగారెడ్డి మున్సిపాలిటీలోని 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కొత్తపల్లి శ్రీకాంత్ నాని దగ్గరికి వచ్చాం. అన్న ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ హామీలన్నీ ఏ విధంగా నెరవేరుస్తారు ఏంటనేది కూడా. బిఫోర్ మీరు కౌన్సిలర్ కాకముందు మీరు రాజకీయాలలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? కేసీఆర్కి ఉన్న తపన నేను చూసిన దగ్గరికి, కేసీఆర్ని చూసి ఒక వైబ్రేషన్, తెలంగాణ గాడ్. మొత్తం అప్పులకు పోయేసి కేసీఆర్ ఏం చేసిండు, ప్రజలకి సాయం చేసిండు తప్ప. కేసీఆర్ తులం బంగారం ఇస్తే కాంగ్రెస్ కోటేయండి, అదే ₹1,00,000 ఇస్తే ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చినో ఇవి నేను చేస్తానని నా ప్రజలకు తెలుసు. ఎవరు ఏమనుకున్నా సరే మళ్ళీ వచ్చేది కేసీఆర్. అన్న మీరు 12 హామీలు ఇస్తూ ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో నిలబడ్డారు. ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది ప్రజల నుంచి? స్పందన మంచిగా ఉంది. అంటే హామీలు ఇప్పుడు ఇవ్వడం కానీ కాదు, కానీ నేను గతంలో 6 years నుంచి ఇచ్చి కూడా వస్తున్నాను. నేను 5 years కౌన్సిలర్ కన్నా ముందు నుంచే ఎవరు చనిపోయినా ఎవరైనా పెళ్లి ఉంటే ఆడపిల్ల పెళ్లికి ఇచ్చుకుంటూ వస్తున్నా. కానీ ఎవరికి చెప్పుకోలేను, వాళ్ళ ఫ్యామిలీకే తెలుస్తేనే సరిపోతుంది, మనం ఎందుకు బయట పబ్లిసిటీ చేసుకోవాలని అనుకున్నా. కానీ నేను ఒకటే విషయం గురించి నేను ఈ హామీలన్నీ బయటికి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు మొన్న మా వార్డులో సంబంధించిన ఒక అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి వెళ్తే మనకు ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్ ఇవ్వలేరు అన్న నాకు ఫోన్ చేసింది. ఓకే, సో ఆ కిట్ ఇవ్వలేరు, మళ్ళీ కేసీఆర్ ఆడపిల్ల పుడితే డబ్బులు ఇస్తాను అవి ఇప్పుడు ఇస్తలేము, అవి రావట్లేవు అని చెప్తే, లేదమ్మా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటు, కేసీఆర్ గవర్నమెంట్ కాదు అని వాళ్ళకి చెప్పిన. సరే నీకేమున్నా నీకు సాయం నేను చేస్తా అని ఆ రోజు నేను ఫిక్స్ అయ్యే ఈ హామీలు నేను బయటికి చెప్పుకోలే. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తలేదనేది పబ్లిక్ తెలవాలి కదా. అవును, ఇంకా కేసీఆర్ గవర్నమెంటే ఉంది అనుకుంటారు కొంతమంది పబ్లిక్. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీకి పోయిన వాళ్ళు కూడా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పోతే మగ పిల్లవాడు పుడితే ఇన్ని డబ్బులు, ఆడపిల్ల పుడితే ఇన్ని డబ్బులు కేసీఆర్ ఇచ్చినప్పుడు అదే ఆలోచనలు ఉన్నారు. కేసీఆర్ కిట్ ఇంకా వస్తుంది లేదు అని అంటారు వాళ్ళు. కేసీఆర్ కిట్ బంద్ అయిన సంగతి తెలియదు. 2 సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, అంటే ఇంకా పబ్లిక్లో కేసీఆర్ ఉన్నాడు. అది మాత్రం నాకు ఖచ్చితంగా అనిపోయి నాకు బాగా హార్ట్కి టచ్ అయినట్టుగా, నేను బాగా కొంచెం చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అయ్యి నాకు మస్తు బాధ అనిపించింది. చెప్పినా ఏం టెన్షన్ పడక బిడ్డ, నేను ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, నేను ఇద్దాం అనుకుంటున్నాను, కానీ ఎలక్షన్ కోడ్ తర్వాత నేను ఖచ్చితంగా వచ్చి ఇంటికి వచ్చి ఇస్తా అని మాటిచ్చిన.
సరే నువ్వు ఇస్తావని మాకు తెలుసు అని చెప్పి అన్నది. అంటే ఆ రోజు నుంచి నేను ఫిక్స్ అయ్యే రోజు నైటే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేసిన. పెళ్ళి అయితే 10,000 ఇస్తుంటే నేను అప్పుడు ఆడపిల్ల పెళ్ళికి. ఓకే. ఎవరైనా చనిపోతే 10,000 ఇస్తుంటే కానీ పెళ్ళి ఆడపిల్ల పెళ్ళికి సరే తులం బంగారం ఎట్లయినా ఇస్తలేరు, అది కేసీఆర్ ఇచ్చే పైసలే ఇస్తారు. నేను ఇప్పుడు అదే చెప్తున్నా క్యాన్వసింగ్లా, తులం బంగారం ఇస్తే కాంగ్రెస్ కోటేయండి, అదే ₹1,00,000 ఇస్తే బీఆర్ఎస్ కోటేయండి అని చెప్తున్నాను క్యాన్వసింగ్లో. 4,000 ఇస్తే కాంగ్రెస్ కోటేయండి, 2,000 ఇస్తుంది కేసీఆర్ కాబట్టి కారు గుర్తు కోటేయమని నేను అదే ప్రచారం చేస్తున్నాను. రైతు బంధు 15,000 ఇస్తే కాంగ్రెస్కి ఇచ్చేయండి, నేను అభ్యంతరం పడ, 10,000 ఇస్తే కేసీఆర్కే వేయండి అని చెప్తున్నా. ఇప్పుడు నా వాళ్ళ కొన్ని డోర్ టు డోర్ తిరిగితే కాంగ్రెస్ వాళ్ళకి అడుగుతారు డైరెక్ట్, ఏమో ఓటు వేయాలని వచ్చి ఓటు అడుగుతున్నావు, ఏం చేసి రేవంత్ రెడ్డి అని అడుగుతున్నారు వాళ్ళు. రైతు బంధు వేసిండా? ఓకే. కేసీఆర్ లాక్డౌన్ టైంలో కూడా రైతు బంధు వేసిండు. అది ప్రజలకు బాగా నాటుకుపోయింది. ఆయన ఉంటేనే బాగుంటుండేరా, వీడికి ఈ సంసారం ఏనికి వస్తలేదు. ఇప్పుడు ఎట్లయిందంటే మంచిగా ఇల్లు అన్నీ సెట్ చేసి పెట్టాడు, వీడు వచ్చి సంసారం చేయరా అంటే ఇప్పుడు అప్పు చేసి సంసారం చేస్తలేమో మనం, ఏమనంటే అప్పు మొత్తం అప్పులకు ఆరోపిస్తారు. ఇప్పుడు కేసీఆర్ అప్పులు చేసిపోయిన ఊరు గురించి పోయిన, ఇప్పుడు మనం చిన్న ఫ్యామిలీ ఉంటుంది, మనం అప్పులు చేసుకొని సంసారం నడిపిస్తలేమా? నీకు సంసారం నడిపించే సోయి ఉంటే నువ్వు ఏమైనా చేస్తావు, రైట్? అంటే అదొకటి బాగా పబ్లిక్లో వెళ్ళిపోయింది. నేను కుల్లా చెప్తున్నా ఓపెన్గా ఒకటే, నాకు ఓటేస్తే ఈ ఖచ్చితంగా ఏవైతే హామీలు ఇచ్చినో ఇవి నేను చేస్తానని నా ప్రజలకు తెలుసు. కానీ నేను ఈ నెల 15వ తారీఖు రోజు నుంచి నా ప్రమాణ స్వీకారం అయిన రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఆల్రెడీ మా పిల్లలు డోర్ టు డోర్ ఎంక్వైరీ చేస్తారు, ఎవరి ఇంట్లో 1st నుంచి 15th లోపల ఆడపిల్ల ఎవరు పుట్టిర్రో వాళ్ళకు 16,000 ఇవ్వడం, 1st నుంచి 15th లోపల ఎలక్షన్ టైంలో ఎవరికైనా పెళ్ళిళ్ళైనా ఆ పైసలు ఇవ్వడం, పెన్షన్ అప్లై చేసుకొని రాని వాళ్ళు ఎవరు ఉన్నారో అవన్నీ లిస్ట్ అవుట్ అవుతుంది. ఆల్రెడీ ఈరోజు ఈవినింగ్ వరకే అది మొత్తం కూడా నాకు రిపోర్ట్ వస్తుంది. నేను ఫస్ట్ ఇచ్చే స్కీమే 16,000 ఆడపిల్లకి, ఎందుకంటే ఆల్రెడీ ఆడపిల్ల పుట్టింది, నాకు ఫోన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆమెకి అందిస్తున్నా. దాని తర్వాత ₹1,000 పెన్షన్ కూడా ఈ నెలలోనే అమలుకి వస్తుంది ఖచ్చితంగా. ఇది 100% నా ప్రజలకు ఇస్తున్నా హామీ. ఎందుకంటే అందరూ చెప్తారు పోతారు, కానీ నేనైతే 100% వాళ్ళకి ఇవ్వాలని కూర్చున్నా. ఇంకొకటి కూడా నిన్న కూడా క్యాన్వాసింగ్లో నేను తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న మరి ఏంటంటే ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా కానీ వాళ్ళకి సాయం చేయడానికి కూడా నేను రెడీ ఉన్నా. ఓకే. ఖచ్చితంగా ఎవరైనా ఇల్లు కట్టుకోనికి వాళ్ళకి డబ్బులు లేదని చెప్పినా, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు అయితే ఖచ్చితంగా నా వాళ్ళైతే కార్యకర్తలకు వచ్చింది అనుకో, ఇళ్ళకి వర్క్ రాలేదు, కానీ ఏదో స్లాబ్ వేసే వరకు ఇవ్వడం లేకున్నా కానీ ఒక టీన్ల షెడ్ వేసుకోవడానికి కూడా ఖచ్చితంగా 2 ట్రాక్టర్ల ఇటుక నేను పంపిస్తున్నా డైరెక్ట్. ఇది 2 ట్రాక్టర్ల ఇటుక వాళ్ళకి ఖచ్చితంగా అందిస్తా ఎవరైనా ఇల్లు కట్టుకుంటాను నా దగ్గరకు వస్తే. అది కూడా నేను నిన్న కొంతమంది అన్న మాకు ఇల్లు కట్టుకుని కూడా పైసలు ఇవ్వనంటే నేను కొంతమంది తిరుగుతుంటే చెప్పిన వాళ్ళకి ఓపెన్గా, మీరు ఇల్లు కట్టుకుని నా తరఫు నుంచి 2 ట్రాక్టర్లు ఇటుక ఇస్తా అని చెప్పిన. సో అది ఇంకింట్లో పెట్టలేను కానీ అది నేను ఇలా తిరుగుతున్న కొద్దీ అనిపిస్తుంది, సాయం అడుగుతున్నా కదా సాయం చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఇచ్చినా, కానీ ఇది ఏదో అడ్వర్టైజ్మెంట్ చేయడానికే కాదు. కానీ నా ప్రజలకు తెలుసు, నా వార్డు ప్రజలకు మీరు అడుగుని చెప్తారు, నేను ముందు ఇచ్చుకుంటూ వస్తున్నాను. కానీ అందులో మెయిన్ నాకు ఎక్కువ నచ్చిన పథకం ఒకటే, ఆడపిల్లకి 16,000 ఇవ్వడం అనేది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ వల్లనే. కేసీఆర్ ఏం చేసిండు, ప్రజలకి సాయం చేసిండు తప్ప కేసీఆర్ ఆయన సొంత లాభం గురించి కాదు. ఏ పథకమైనా డైరెక్ట్ ప్రజలకు పోయింది. కళ్యాణ లక్ష్మి కూడా డైరెక్ట్ ఎంఆర్ఓ కలెక్టర్లతోనే ఇప్పించారు, కానీ కార్యకర్తలతో ఇప్పించాడు కేసీఆర్ ప్రతి ఒక్క ఇంటికి టచ్ చేశాడు. కేసీఆర్ టచ్ చేసిన ఇల్లు లేదు నా వాళ్ళ, ఏదో ఒక లెక్కన పథకం పోయింది వాళ్ళకి, ఏదో ఒక పెన్షనో రైతు బంధు రైతు బీమానో ఏదో ఒకటి పోయింది. కాబట్టి నేను కూడా అట్లనే అనుకుని కేసీఆర్ అనే ఆయనను చూసి నేను, అంటే కేసీఆర్ గారి ప్రభావం మీకు మీ మీద పడిందా? ఖచ్చితంగా కేసీఆరే నాకు. ఎట్లా ఇన్స్పైర్ ఎట్లా అయ్యారు మీరు? కేసీఆర్ ఒకటే చెప్పిండు కదా, మన తెలంగాణ మనకు వస్తే మనం బాగా చేసుకుంటామని చెప్పిండు. కాబట్టి కేసీఆర్కి ఉన్న తపన నేను చూసిన దగ్గరికి, కేసీఆర్ని చూస్తే ఒక వైబ్రేషన్ వస్తుంది నాకు, ఆయనకు అంతే. కేసీఆర్ తెలంగాణ గాడ్ అంతే. ఎవరు ఏమనుకున్నా సరే మళ్ళీ వచ్చేది కేసీఆర్. ఓపెన్గా చెప్తున్నారు, అన్న నువ్వు చెప్తున్నావు కదా మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మనమే వస్తాం ఖచ్చితంగా అనే మాట మాట్లాడుతారు ప్రజలు. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ హామీలలో చాలా వరకు అంటే సగం వరకు కూడా ఫైనాన్షియల్గా ఉన్నాయి. ఇవన్నిటిని అంటే మీరు ఎట్లా బేర్ చేయగలుగుతారు? ఏముంటుంది దానికి, ఏమవుతుంది మా అంటే నెలకు 2 లక్షలు 3 లక్షలు అవుతుందేమో చేస్తాం. నేను ఎట్లయినా రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి మేము ఖచ్చితంగా చేయడానికి నాకు అంత భారం అనిపిస్తలేదు, కానీ నేను ఖచ్చితంగా చేస్తాను. నా ఏది ఏమైనా సరే, నేను అప్పుల అయినా సరే అప్పుల పాలు అయిపోయినా సరే, కానీ నేను ఇచ్చే హామీ మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. నా టార్గెట్ 100 డేస్ టార్గెట్ పెట్టుకున్నా. 100 డేస్లో మీకే మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ ఇస్తా. ఎందుకంటే 100 డేస్లో
వర్షాకాలం వచ్చే లోపల నా వాళ్ళ ఒక్క దగ్గర కూడా సీసీ రోడ్ పెండింగ్ ఉండదు, ఒక్క దగ్గర సీసీ డ్రైన్లు పెండింగ్ ఉండవు, ఒక్క దగ్గర కూడా యూజీడీ బోర్ వాటర్ సమస్య కూడా ఉండదు. ఇది మాత్రం పక్కా. ఫస్ట్ ఇంకో లక్ష్యం ఫస్ట్ సీసీ కెమెరాలు కూడా ప్రతి గల్లీకి 100% 15th నుంచి స్టార్ట్ అవుతుంది. 15th నుంచి కాదు, ఎలక్షన్ కోడ్ అయిపోయిన నుంచి స్టార్ట్. అంటే మీరు మీ గెలుపు ఖాయం అయిపోయిందని ఇప్పటి నుంచే ధీమాగా ఉన్నారు. అంటే ధీమాలు ఉన్నా అంటే మనం గెలుస్తామనే ఒక లక్ష్యంతోనే పోతేనే మనం గెలుస్తాం. కానీ ఎవరో మనల్ని ఎంతమంది వచ్చి మనం దాడి చేసినా కానీ అంత భయం పట్టుండే కానీ నేను అట్లా ప్రజలకు నేను పని చేసినా కాబట్టి నేను అంత నమ్మకంతో చెప్తున్నాను. అంటే గత 5 సంవత్సరాలుగా మీరు చేసిన పని ఇప్పుడు మరో 5 సంవత్సరాలు మిమ్మల్ని గెలిపిస్తాను. 100% 3 కోట్ల పని చేసిన 5 సంవత్సరాల్లో నేను చేయనని 100% చేస్తాం. మా ఎమ్మెల్యే చింతబాబు గారి సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ప్రతి సంవత్సరం 5 కోట్ల నిధులు వస్తాయి కాబట్టి అందులోకి నాకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తాడని నాకు మాట ఇచ్చింది కాబట్టి 100% వాళ్ళకు ఉన్న 10% పెండింగ్ ఉన్నాయి పనులు 100% చేస్తాం. అంటే బిఫోర్ మీరు కౌన్సిలర్ కాకముందు మీరు రాజకీయాలలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? నేను తెలంగాణ ఉద్యమంలో నుంచే ఉన్నాను. నేను తెలంగాణ చెప్తున్నాను, కేసీఆర్ అని ఇంప్రెషన్స్ ఇస్తున్నాను. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడుతున్నాడు. ఆ టైంలో నుంచే మనం ఉద్యమంలో ఉన్నాం. టీఆర్ఎస్ వీలో పనిచేసిన ఫస్ట్ తెలంగాణ టీఆర్ఎస్ వీలో పనిచేసి నేను సంగారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా పనిచేసిన విద్యార్థి విభాగంలో. తెలంగాణ గురించి కొట్లాడే దాంట్లో ఎన్నో కేసులు అయినాయి, మస్తు ఇబ్బందులు పెట్టారు. దానికి అన్నిటికి తట్టుకునే ఉన్నా అదే. మీ విద్యాభ్యాసం ఎక్కడ కొనసాగింది? నేను డిగ్రీ వరకే చదువుకున్నా. ఓకే. అప్పట్లోనే నాకు 2009లో తెలంగాణ ఉద్యమం మళ్ళీ దేశ ఉద్యమం స్టార్ట్ అయింది కాబట్టి తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళిపోయినాయి. ఏదైనా కానీ తెలంగాణ తేవాలని ఫిక్స్ అయ్యి. అంటే మీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఏమన్నా? పొలిటికల్ మా ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంది. ఓకే. అంటే మా తాత వాళ్ళు ఉన్నారు. అప్పుడు రామచంద్ర రెడ్డి సాబు మినిస్టర్ వాళ్ళ తరఫు నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండే, దాని తర్వాత నుంచి టీఆర్ఎస్ మొత్తం. అంటే ఇప్పుడు అదే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మిమ్మల్ని కూడా పొలిటికల్ మా నాన్న కూడా అంటే టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్గా పనిచేసిన ఉమ్మడి మెదక్ జిల్లాకి. పిఆర్టీయూ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మన టీచర్స్ యూనియన్ దాంట్లో. సో ఆయనను చూసి కూడా నేను చాలా నేర్చుకున్నా. సాయం చేయాలనేది ఒకటి. రాజకీయంలోకి పోతేనే సాయం చేయొచ్చు. నేను అక్కడే పొలిటికల్గా వచ్చిన ఏదో సంపాదించుకొని రాదు, కానీ ఒక సాయం చేయాలి, ఒక పేరు తెచ్చుకోవాలంతే అనేది. అంటే ఇప్పటి వరకు మీ వార్డులో ఉన్న మెయిన్ ప్రధానమైన సమస్యలు ఏముండే అవి? మెయిన్ ఇప్పుడైతే నేను మొన్న క్యాన్వసింగ్ తిరుగుతున్నప్పటి నుంచి నాకు కొంచెం వేరే వాడు యాడ్ అయింది. సో మనకు అందులో ఇప్పుడు అంటే డీలిమిటేషన్లో వేరే వాడు మీద కొంచెం మిక్స్ అయింది. సో అందులో ఏం చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెయిన్ రోడ్లు మోరీలే ఉన్నాయి. కానీ మెయిన్ నా వాటిలో ఇప్పుడు హైటెన్షన్ వైర్లు ఉన్నాయి. ఆ మెయిన్ లక్ష్యం హైటెన్షన్ వైర్లని ఎవరికి ఇబ్బంది లేకుండా రోడ్ పక్క నుంచి తొలగియాలనేది. అది కూడా ఒక వాళ్ళ సమస్య, పెద్ద సమస్య ఉంది కదా, అది కూడా ఖచ్చితంగా చేస్తాం. అది కూడా 100 days దాంట్లో పెట్టుకున్నాం. అదొకటి. ఇంకోటి చేసినాం. నేను ఎవరు చేయలేంది సార్, మీరు చూడండి, పురాతనమైన నాకు రాజరాజేశ్వర శివాలయం టెంపుల్ ఉంటుంది నా వాడిలో. ఆ గుండం కొన్ని గత 500 సంవత్సరాల కింద గుండం, దాన్ని ఎవరు కూడా క్లీన్ చేయలేరు. అంతా దాన్ని ఒక డంప్ యార్డ్లకే చేసారు మొత్తం. అలా చెత్త గీత వేసేసి నేను దాన్ని రిపేర్ చేయించిన. సో ఫస్ట్ నేను కౌన్సిలర్ గెలిచిన తర్వాత నాకు కేసీఆర్ ఒక పట్టణ ప్రగతి అని పెట్టాడు. సో నాకు పట్టణ ప్రగతి స్కీమ్ నేను అంతకన్నా ముందు నిలబడ్డప్పుడు చెప్పిన, నీ గుండంని క్లీన్ చేపిస్తా, దీని ఒక బతుకమ్మ ఆడడానికి దీని ఒకటి మంచి పార్క్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చినప్పుడు. సో నాకు అందులో కేసీఆర్ ఇచ్చిన పట్టణ ప్రగతి 10 లక్షల స్కీమ్ ఇచ్చాడు. ఫస్ట్ 10 లక్షల స్కీమ్తో నేను అది పనిచేసిన. బతుకమ్మ ఘాట గుండంని మంచి కోనేరు రిపేర్ చేసిన. నేను చేసిన తర్వాతనే బల్సినాల్పేటలో గుండం రిపేర్ చేశారు హైదరాబాద్. ఫస్ట్ నేనే చేయించిన. సో దాని తర్వాత అంటే ఈ పురాతన కట్టడాలని గుర్తించాలి, రేపు భావితరాలకి చూపించాలి. ఇటువంటి స్ట్రక్చర్స్ ఎవరు లేవు ఇప్పుడు. ఎస్టేట్ స్ట్రక్చర్స్ అన్నీ మూతపడిపోతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఫస్ట్ అది చేసిన. దాని నుంచి నాకు చాలా పేరు వచ్చింది. నేను ఇప్పుడు కౌన్సిలర్ గెలిస్తే ఈ రోడ్లు మోరీలు లైట్లు స్ట్రీట్ లైట్లు ఎవరైనా చేయిస్తారు. కొన్ని హెరిటేజ్ స్ట్రక్చర్స్ పెద్ద ఎవరు లేని చేయని పని మనం చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే మనం అంతవరకు చేసినాం. అంటే ఇప్పుడు మీ వార్డు కోసం స్పెషల్ డెవలప్మెంట్ ప్లాన్ ఏమన్నా ఇప్పటి నుంచే రూపొందించుకొని పెట్టుకున్నారా మీరు? చేసిన ఆల్రెడీ. స్పెషల్ నా వార్డు మొత్తం సీసీ కెమెరా నిఘాలో ఉంటుంది. పోలీస్ ఒక ఇంట్లోకి ఎవరు ఎగ్జిట్ అయినా ఎవరు బయటికి పోయినా మొత్తం కూడా సీసీ కెమెరా నిఘాతో ఉంటుంది. అదే నా మెయిన్ ఎజెండా. దగ్గర 300 కెమెరాలు పడుతున్నాయి. ఆల్రెడీ సర్వే అయింది, సర్వే చేసినాం. ఎలక్షన్ కోడ్ వచ్చిందా ఆపినాం. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన మధ్యలో ఆగిపోతే నేను ఆల్రెడీ కొన్ని దగ్గర కంప్లీట్ అయినాయి వర్క్స్, కొన్ని దగ్గర పెండింగ్ ఉన్నాయి. అది అయిపోతుంది, అది 1 monthలో అయిపోతుంది. సో అట్లా టీం ఒక 14 మంది టీం పనిచేస్తుంది. ఆల్రెడీ సర్వే చేయించి పెట్టేసుకున్నాం. సుమారు దానికి చాలా ఖర్చు అవుతుంది, కానీ మనం మీడియాలో చెప్తే బాగుండదు. కానీ ఖచ్చితంగా అది కూడా కంప్లీట్ చేస్తాం. అందరూ అనుకుంటారు వీనికి డబ్బులు ఎడికైనా వస్తున్నాయి. ఏదన్నా ఉండొచ్చు, రియల్ ఎస్టేట్ చేస్తాను నేను, నాకు బిజినెస్లు ఉన్నాయి.
అందులోకైనా కొంచెం మనం సాయం చేయాలి అనేది మెయిన్ ఎజెండా. మీకు మ్యారేజ్ అయిందా? అయింది. రైట్. ఎంత పిల్లలు ఎంత? నాకు పాప. ఒక పాప. ఓకే. అంటే ఇప్పుడు ఎవరింట్లో అయినా కూడా మనం సంపాదించింది బయట జనాలకు పెడుతుంటే నువ్వేం సంపాదిస్తావు ఇంట్లోకి ఏం పెడతావు అనేది కూడా ఒక టాక్ వస్తుంది. అట్లాగే ఇవన్నీ ఇంత ఖర్చు పెడుతుంటే చాలా లక్షలు కూడా ఖర్చు అవుతుంటాయి. అంటే మీ ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ వైఫ్ సపోర్ట్ కానీ ఏ విధంగా ఉంటుంది? అంటే అందరూ సపోర్ట్ ఉంటుంది నాకు. మెయిన్ మా పేరెంట్స్ ఖచ్చితంగా ఏ దానికి కూడా వెనక పోము సార్. నేను అంటే వెల్ సెటిల్డ్, అంటే ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో నేను ఓకే, నేను మనకు సెట్ అయ్యేటట్టే ఉంది. కాబట్టి మిగతాది ముందు కూడా ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశం. అంతే నా వార్డు సార్ యాక్చువల్గా యాక్చువల్గా నాది ఎస్సీ వార్డు ఉంటుంది. సో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ ఓట్లు ఉంటాయి. సో చాలామంది డెవలప్ చేయాలి అంటారు, గవర్నమెంట్లో పైసలు వస్తే ఇస్తాం లేకపోతే చేయమంటారు. కానీ నేను అది కాకుండా మన బస్సు కూడా అన్నిట్లో మంచిగా ఉండాలనేది నేను ఎజెండా పెట్టుకుని ఏముంటుంది సార్ ఎవరు అడుగుతారు ఇప్పుడు ఏం చేసిన కౌన్సిలర్ అంటే రోడ్ వేసిండా మోర్ వేసినా అడుగుతారు. ఆ రోడ్ మోర్లు వేసేస్తాం, అది ఒక చిన్న ఖర్చు. యాక్చువల్గా ఎస్టిమేషన్లు ఏమో ఎక్కువ ఉన్నా కానీ ఎన్నో కోట్లు అవుతాయి అనుకుంటారు. కానీ నాకు తెలుసు నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరూ బిల్డర్స్ ఉన్నారు కాబట్టి. సో అంతా మేము చేసేది రియల్ ఎస్టేట్, మేమే వెంచర్స్ చేస్తాం కాబట్టి నాకు తెలుసు దాని గురించి ఐడియా ఉంది. అది చేయడానికి సో దాని ప్రకారమే నేను చేయాలనేది, అందుకే 100 days టార్గెట్ పెట్టుకున్నాను సార్. 100 daysలో ఖచ్చితంగా నా వాళ్ళ ఈ వర్షాకాలం వరకు ఒక్క రోడ్ కూడా పెండింగ్ ఉండదు. ఇదే నా మెయిన్ ఎజెండా. ఇప్పుడు రాజకీయాలు అంటేనే ఒకరిపైన ఒకరికి విమర్శలు చేసుకోవడం అది ఇదంటారు. ఇప్పుడు ప్రధానంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థులు మిమ్మల్ని ఏ విధంగా విమర్శిస్తున్నారు? ఏ విధంగా విమర్శిస్తారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. నా మీద ప్రచారం పోయినా కానీ వాళ్ళకి అర్థమవుతుంది నా గురించి ఏం చెప్పుకోనికి వాళ్ళకి అవకాశం లేదు. ముందు కౌన్సిలర్ నించున్నాడు కదా, ఆయన ఏం పనులు చేసినట్టే ఆయనకే రిటర్న్ చేస్తున్నాడు. ఆయన రోడ్లు వేసిండు, మోరీలు వేసిండ్రు. నేను పోయి అడుగుతుంటే మీరు ఎందుకు వస్తారు సార్ కాలనీలకు అంటున్నాను, వాళ్ళే ప్రచారం పోతురు. ఓకే. సో నేను అది అంతవరకు వాళ్ళ దగ్గర స్థానం సంపాదించుకున్నాను. నేను దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. చాలామంది నాకు పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేటోళ్ళు కూడా వేసి వచ్చినాక సార్ మీ వల్లనే మా కాలనీ మంచిగా అయింది, నీకు కాకపోతే ఎందుకు ఎవరికి వేస్తాం సార్ అని అంటున్నాను. యాక్చువల్గా పోస్టల్ బ్యాలెట్ ఎంతైతే పడ్డాయో ఇప్పటివరకు అన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకే పడ్డాయి, నాకే పడ్డాయి. ఓకే. అంటే గతంలో కూడా కేసీఆర్ కూడా పట్టణ ప్రగతి అదే దాంట్లో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగా కూడా సంగారెడ్డి పట్టణంలో కూడా చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? పట్టణ ప్రగతిలో అన్నీ చేసినాం, ప్రతి గల్లీ క్లీన్ చేసారు. పట్టణ ప్రగతి అనే స్కీమ్ లేదు ఇప్పుడు లేదు. అవును. పట్టణ ప్రగతి ఒక ఎవడు క్లీన్ చేయని. ఇప్పుడు నేను చెప్తున్నా 100-500 కింద ఉన్న ఆ గుండంని రిపేర్ చేసినా కదా ఒకటే సార్. నేను అది క్లీన్ చేసినట్టే ఆ నిధులతో సుమారు దానికి 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా. దానికి వచ్చిన ఫండ్ అది మా చింతప్రకార్ సహకారంతో నాకు మున్సిపల్ మా డిఈ గారు కమిషనర్ గారు కూడా సపోర్ట్ చేసి ఇట్లాంటి మంచి అలా యువకుడు నేను హరితారం పెట్టిన. హరితారంలో నేను ప్రతి చెట్టును కాపాడినా సార్. నా వాళ్ళకి పోయి చూడండి, అసలు చెట్టు ఎవరైనా పెడతారో వదిలేస్తారు, కానీ దాన్ని కాపాడితేనే మనం ఆ చెట్టు ఎదిగితే మనం అట్లా ఎదుగుతున్నాం అన్నట్టు దాన్ని చూసుకోవాలనేది మెయిన్. అది హరితారంలో కూడా ఇప్పుడు ప్రధానంగా మున్సిపాలిటీ అంటే ఎక్కువగా ఇండ్ల నుంచి చెత్త ఎక్కువగా వస్తుంది. ఆ సమస్య తీర్చడానికి నేను తడి చెత్త పొడి చెత్త స్టాల్స్ కూడా పెట్టినా నా వాళ్ళ. ఓకే. అని నేను ఇంటింటికి పోయి తడి చెత్త పొడి చెత్త బుట్టలు కూడా ఇచ్చిన. నేను దాంతో దాంతో నేను ఎరువు కూడా తయారు చేసినాం, రీసైక్లింగ్ చేసి నర్సరీలకు పంపించిన. నేను అందులో నా వార్డు ప్రజలు కూడా నాకు మంచి సహకరించారు. అంటే తడి చెత్త పొడి చెత్త కలెక్ట్ చేసి పెట్టి పంపించారు. అది కూడా నాకు నేను డోర్ టు డోర్ తిరిగి చెప్తే దానికి కూడా నా వార్డు ప్రజలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున నా మీద ఆశీర్వాదం ఇస్తారని నేను గట్టి నమ్మకంతోనే ఇంత గట్టిగా చెప్తున్నా. 15th నుంచి నేను అమలులోకి వస్తున్నా అని చెప్తున్నా. 15th రోజు నుంచే అమల్లోకి వస్తాయి. అంటే యాక్చువల్గా శివరాత్రి ఉంది, మా ప్రమాణ స్వీకారం ఏమైనా డేట్లు ఏమైనా చేంజ్ అవుతుందో తెలియదు, కానీ నేను రిజల్ట్ రోజు నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. ఓకే. ఆఫ్టర్ రిజల్ట్ అయిపోయినట్టు ఎలక్షన్ కోడ్ కాబట్టి నేను 13th అందుకే 15th అని డేట్ ఫిక్స్ చేసిన. అంటే మీకు సంగారెడ్డి కూడా హైదరాబాద్కు చాలా దగ్గరగా ఉంటుంది. చాలామంది కూడా సంగారెడ్డిలో ఉండకుండా హైదరాబాద్లో ఉంటూ ఇక్కడికి ఏదో జస్ట్ గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతున్న చాలామంది ఉన్నారు. అంటే మీరు ఇక్కడే ఉంటున్నారా? మీ సొంత ఇల్లు ఇక్కడే ఉందా ఏంటి? ఇక్కడే నా బస్తీలోనే ఉంటాను నేను. బస్తీ దాటి సార్ మనం ఫస్ట్ ఇంట్లో గెలిచినాక రచ్చగలరు. మనం ఇంట్లో బస్తీలోనే ఉండాలి, బస్తీలోనే ఉంటా. పొద్దున్న లేచిన నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటాను. నేను పొద్దున్న లేచిన తిరుగుతూనే ఉంటా. నన్ను పోయి నువ్వు పోసారు ఎక్కడ నన్ను పని చేసుకోపోను ఎందుకు తిరుగుతున్నావు అంటారు. ఓకే. నేను వయసులో చిన్నోనైనా కానీ
నా పదవికి విలువ ఇచ్చినా నేను అట్లా మాట్లాడొద్దని చెప్తా. నేను మీకు అందరం మేము కూడా పిల్లగా నేను చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి ఇదే బస్సులో క్రికెట్ ఆడకుండా తిరుగుతుంటే ఇదే బస్సులో తిరుగుతుంటే నా వాళ్ళనే సంగారెడ్డి మెట్రో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫిల్టర్ బెడ్ నా వాళ్ళే ఉంటుంది. మొత్తం సిటీకి వాటర్ పోయేది కూడా నా వాడి నుంచే సార్. ఓకే. సో నేను డైలీ కూడా ఫిల్టర్ బెడ్ని పోయి చూసి వస్తుంటా ఎట్లా చేస్తారు ఏందనేది. ఫిల్టర్ బెడ్ పైన కూడా నేను దృష్టి పెడతా. మనం ఇక్కడ నుంచి వాటర్ సప్లై చేస్తాం. మాకు నా మాంజర్ డ్యామ్ నా పైననే ఉంటుంది, నా వాటి పైన. ఓకే. మెయిన్ హైదరాబాద్ సప్లై అయిన వాటరే నా వాడిలో ఉంటుంది ఫిల్టర్ బెడ్ డిపార్ట్మెంట్. అంటే ఒకవేళ ప్రజలకి ఏమైనా సమస్య వస్తే మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా వెల్కమ్ చేస్తారా? ఎనీ టైం డోర్ గేట్ ఓపెన్ ఉంటుంది మా ఇంటికి. ఎప్పుడైనా రావచ్చు నా ఇంటికి. నేను రాత్రి 2 గంటలకు కూడా ఫోన్ ఆన్సర్ చేస్తాను. అట్లాంటి సందర్భాలు ఏమన్నా మీకు ఎదురైనా గతంలో మీరు కౌన్సిలర్ చేసినప్పుడు? చాలా మందికి కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ఫోన్ చేస్తారు నైట్ టైంలో. కొన్ని చెప్పు బాగా ఇబ్బంది అయ్యి పోలీసు వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకున్నప్పుడు అట్లా ఇట్లా చెప్తారు. చెప్పండి మా పిల్లలు సార్ వదిలేయండి, ఏమన్నా రేపు పొద్దున వచ్చి కలుస్తాను అట్లా చెప్తాం. ఎనీ టైం నా ఫ్యామిలీ నంబర్లు అన్నీ కూడా ఉంటాయి అందరు. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ వార్డు ప్రజలకు ఇచ్చే నంబర్ చెప్పండి. మా పల్లవి టీవీ తరపున మీ వార్డు ఓటర్లకు కూడా మీ వార్డులో ఉన్న ప్రజలందరికీ తెలియజేస్తాం మేము. ఖచ్చితంగా నా వార్డులో ఉన్న ప్రజలందరికీ యాక్చువల్గా ఆల్మోస్ట్ 90% నా నంబర్ తెలుసు. కానీ మీ పల్లవి టీవీ తరఫు నుంచి కూడా ఒకటే చెప్తున్నా, అంటే మనం ఇప్పుడు ఇచ్చిన స్కీమ్లు మనకి ఆల్రెడీ డోర్ టు డోర్ మన పిల్లలు తిరుగుతారు. అందులో ఎవరైనా మన ఇంటికి రాని వాళ్ళు ఉన్నా కానీ నా నంబర్కి కాంటాక్ట్ అయ్యి నాకు మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని పల్లవి టీవీ తరఫున చెప్తున్నాను. నా మొబైల్ నెంబర్ వచ్చి 9059399991. సార్ ఇంకొకటి, మీరు రాజకీయాలు ఇప్పుడు ప్రచారానికి వెళ్తున్నప్పుడు కూడా కొంతలో కొంత అయినా ప్రత్యర్థుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవును. మీరు ఎట్లాంటి విమర్శలు చేసుకుంటూ ప్రత్యర్థుల మీద విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు? వాళ్ళ ఫెయిల్యూర్స్ ఏం చెప్తున్నారు? చెప్తున్నా 2 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు ఎవరైతే నిలబడరో. 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు 2 years గవర్నమెంట్ వచ్చింది. ఎవరికైనా పెన్షన్ ఇప్పించిర్రా వాళ్ళు? ఎవరికైనా ఇప్పుడు ఎవరికైనా సమస్య ఉంటే ఎవరికన్నా కార్యకర్తలు కాకుండా ఎవరైనా గరీబులకు ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిరో చూపెట్టమని నేను. అదొకటి. ఏడన్నా ఒక 10 feetలన్నా రోడ్ వేసిర్రా? ఒక్క సీసీ రోడ్. ఇప్పుడు ఏదో గెలిచిన తర్వాత చేస్తామంటారు వాళ్ళు. 2 ఏళ్ళ నుంచి ఎందుకు గుర్తురాలి? మీరు క్యాండిడేట్లే కదా, నిలబడదాం అనుకున్నారు కదా, కౌన్సిలర్గా నిలబడదామని మీరు ఫిక్స్ అయ్యారు. మరి 2 ఏళ్ళ నుంచి మీరు ఎందుకు అభివృద్ధి చేయలేరు అనే క్వశ్చన్ చేస్తున్నాను. 2 ఏళ్ళ నుంచి రానోడు రేపు పొద్దున ఏం చేస్తారని మీకు ఏం నమ్మకం ఉంది? నేనేం చెప్తున్నా, 2 ఏళ్ళ తర్వాత మా గవర్నమెంట్ ఉంది, మేము గెలిపియండి, మేము చేస్తాం, ఇంకా 3 ఏళ్ళు మాదే ఉంటుందని వాళ్ళు చెప్తారు. మీరు గెలిపిస్తే చేస్తా అంటారుగా. నేను నా సొంత డబ్బులతో చేస్తానని చెప్తున్నా. మా ఎమ్మెల్యే గారు చింతప్రభాకర్ సహకారంతో నాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఆశీస్సులు అమ్మాయినా ఖచ్చితంగా ఉంటాయి సార్. నేను మా ఎమ్మెల్యే గారికి 100% ఆయన అడుగుజాడలు నడుస్తాయి కాబట్టి ఆయన ఆశీస్సులు మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇంత నమ్మకంతో అందుకే చెప్తున్నా సార్. 100% ఎమ్మెల్యే కోట అనేది ఫండ్ ఉంటుంది. గవర్నమెంట్ ఏదున్నా సరే ఎమ్మెల్యే గారికి ఫండ్ ఉంటుంది. నాకు మా ఎమ్మెల్యే గారు ఇంకా 3 ఏళ్ళు ఉంటాడు ఎమ్మెల్యే కానీ. నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్, మళ్ళీ 5 years మేమే. ఇప్పుడు ఈ 7 to 8 years నాకు సంవత్సరంకి నాకు 20 లక్షలు వచ్చినా చాలు నా వాడికి. నేను 10% వర్క్లు పెండింగ్ ఉన్నాయి కదా, నేను చేస్తా అంటున్నాను. 40-50 లక్షల ఫండే, 40-50 లక్షల అభివృద్ధి ఉంది ఇప్పుడు ఇంకా బ్యాలెన్స్. యాక్చువల్లీ అది కూడా అయిపోతుండే. ఈ గవర్నమెంట్ వచ్చి ఆ ఫండ్ని క్యాన్సిల్ చేశారు. అందుకే అదే కసి మా కేసీఆర్ ఇచ్చిన ఏదైతే హామీలు ఇచ్చినప్పుడు నేను ఎస్టిమేషన్లు వేయించినో ఆ పని నేను పూర్తి చేస్తా అంటున్నా. మా ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారితోనే పూర్తి అవుతాయి. కాబట్టి గెలిపించినాక చేస్తాం అంటలే. నేను 15వ తారీఖు నుంచి స్టార్ట్ చేస్తున్నా. 3 months 100 days టార్గెట్, 100 daysలో కంప్లీట్ చేస్తాను. సంగారెడ్డి అంటేనే ఎక్కువగా జగ్గారెడ్డి ప్రభావం ఇక్కడ ఉంటుంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అట్లాగే ఇక్కడ మన స్టేట్లో ఉన్న గవర్నమెంట్ కూడా కాంగ్రెస్, ఇక్కడ మీకు జగ్గారెడ్డి కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అంటే మిమ్మల్ని పని చేసుకొని ఇస్తారని అనుకుంటున్నారా? సంగారెడ్డి ప్రజలే కదా సార్ టీఆర్ఎస్ని గెలిపించారు. చింతప్రభాకర్ టీఆర్ఎస్ కదా. జగ్గారెడ్డి ప్రభావం ఉంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ప్రజలందరూ కార్క కొట్టేశారు కదా. ఇప్పుడు ఎంపీ కూడా మీకు బీజేపీ నుంచి ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు. అంటే ఎంపీ నిధులు కూడా తీసుకొచ్చి ఏమైనా సంగారెడ్డి డెవలప్మెంట్ దాంట్లో ఉన్నారా? మీరు బీఆర్ఎస్ ఇప్పుడు కూడా చాలా ఫోన్ ట్యాపింగ్ విషయం కావచ్చు, కాలర్ విషయం కావచ్చు, అన్నిట్లో కూడా ఎక్కువగా బీఆర్ఎస్ మీదనే అందరూ విమర్శలు చేస్తున్నారు. దాంట్లో మీకు ఎంపీ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సహకరిస్తుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇస్తారు సార్. నేను 100% నేను అందరూ మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఎమ్మెల్యే గారితో నేను మంత్రి దగ్గరకు పోగలుగుతాను, ఎమ్మెల్యే గారు పట్టుకొని ఎంపీ దగ్గరకు పోతా. పార్టీ లేదున్నా సరే అభివృద్ధి గురించే కదా, మన సొంత గురించే కదా, వార్డులో ఉన్న డెవలప్మెంట్ గురించే పోయి చేస్తాం. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా సార్. నేను ఒక్కటే
ఎజెండా నాది. నేను వర్క్ చేసి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారమే ఎస్టిమేషన్స్ ప్రకారమే నేను వర్క్ చేస్తా. అవే ఫైల్స్ తీసుకొని మా ఎమ్మెల్యే గారితో పోయి మినిస్టర్ గారి దగ్గరికి పోతా, ఎంపీ గారి దగ్గరికి పోతా. ఏదో కోటలో 5-5 లక్షలు 10-10 లక్షలు అయినా తీసుకోనన్నా 5 ఏళ్ళ దాకా నాకు ఎప్పుడు వచ్చినా సరే నేను భరిస్తా అంటున్నా. ఓకే, ఏదేమైనా సరే భరిస్తా అనే నేను ఫిక్స్ అయ్యి కూర్చున్నా. పెయిన్ ఖచ్చితంగా మా ఎమ్మెల్యే చింతబాకర్ ఆశీస్సులు 100% ఉంటుంది. అంతెందుకు సార్, మా మున్సిపల్ ఫండ్ వస్తుంది కదా, ఇక కూర్చునే చైర్మనే మేము బీఆర్ఎస్ఏ కూర్చుంటున్నాం, మేమే చేసుకుంటాం కదా. నాకు ఎవరు కూర్చున్నా మా బీఆర్ఎస్ పార్టీ ఎవరు కూర్చున్నా నేను కూర్చున్నట్టే. ఎందుకంటే నేను అంత సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తాను కాబట్టి ఖచ్చితంగా నా మీద 100% మా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ ఉంటుంది. అందరికన్నా ఎక్కువ మనకు నిధులు ఇవ్వడానికి కూడా సహకరిస్తారు. మొత్తానికి సంగారెడ్డిలో మున్సిపల్ దానిపైన బీఆర్ఎస్ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారనుకోవచ్చు. ఖచ్చితంగా 100% ఎగరేస్తాం. 25 సీట్లు వస్తున్నాయి బీఆర్ఎస్కి, 25 సీట్లు 100%, 38 25 సీట్లు కొడుతున్నాం. ఓకే, మా చైర్మన్ కూర్చుంటాడు. మాకు ఇంత గవర్నమెంట్ ఏదున్నా సరే మాకు ఏం టెన్షన్ లేదు. మేము 2 ఏళ్ళు బాధపడతాం సార్, ఏం టెన్షన్ లేదు. మాకు ఫండ్ ఇవ్వకుండా ఏమైనా బాధపడతాం. మా దగ్గర ఉన్న ఎవరైతే క్యాండిడేట్లు ఉన్నారో ఎవరు కూడా ఏం టెన్షన్ లేదు. ఎందుకంటే మా చింతబాబు గారు అభివృద్ధితోనే సంగారెడ్డి డెవలప్ అయింది. ఓకే, దగ్గర సుమారు సంగారెడ్డి మున్సిపాలిటీకి 800 చిల్లర కోట్ల డెవలప్మెంట్ చేసింది చింతబాబు సార్. ఇప్పుడు అంతెందుకు సార్, మేము వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్కి మేము శంకుస్థాపన మా కేటీఆర్ సార్ వచ్చి మా మున్సిపల్ శాఖ మంత్రి కొబ్బరికాయ వచ్చి కొట్టిపోతే ఆ పిల్లర్ లేసి ఆగిపోయినది. గదే వీళ్ళు చేస్తలేరు. వీళ్ళంటే మళ్ళీ గెలిచిన తర్వాత ఏమో చేస్తున్నారు. వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ పెండింగ్ ఉంది, మా సంగారెడ్డిలో అజ్ హౌస్ పెండింగ్ ఉంది, అట్లనే వరకు పోనీ స్లాబ్లు వేసి ఉన్నాయి. వీళ్ళు గవే కంప్లీట్ చేస్తలేరు. వీళ్ళు ఇంకా ఏం చేస్తారు? అంటే మీ వార్డులో కూడా ఒక సమస్య, ప్రధానమైన సమస్య ఉందని కూడా చెప్తున్నారు. అవును, నా వార్డులో ఒకటి నా మీద ఒక మైనార్టీలో కొంచెం వ్యతిరేకం ఉంటుంది నానికన్నా, తప్పు అదంతా నా మీద రూమర్స్ క్రియేట్ చేస్తారు. కానీ ఖచ్చితంగా మైనార్టీలు అందరూ కూడా నాతో సహకరిస్తారు. అంటే కేవలం ఇతర మీద వేరే లేదు కదా సార్ మచ్చ. ఇప్పుడు నా మీద వీడు పనిచేయని నాయకుడు అంటే ఏమని అనొచ్చు, వీడు ఏమన్నా డబ్బులు వసూలు చేసుకుంటాడు అంటే ఒక మాట అనొచ్చు. నా వాటిలో మీరు ఎవరు ఇంటికన్నా పోయి అడగండి సార్, ఎవరు బిల్డింగ్లు కట్టుకుంటున్నా కానీ పోయి మీ దగ్గర డబ్బులు ఉంటే పర్మిషన్ 2nd ఫ్లోర్ వరకు ఉంటే మీ దగ్గర డబ్బులు ఉంటే ఇంకో ఫ్లోర్ వేసుకోండి, కానీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా రోడ్లకు జరగకుండా కట్టుకోండి. ఎవరైనా మున్సిపాలిటీలో వస్తే నాకు అడగండి, నేను వచ్చి వాళ్ళకి చెప్తా. అట్లా పోయి చెప్పేస్తా. కానీ నాకు ఓట్లు మాత్రం నాకు వేయాలని చెప్తాను. ఓకే, అంటే అంత డీప్గా పోయి నేను పనిచేస్తా నా వార్డు ఓటర్లకి. ఇబ్బంది పెట్టేటోనైతే కాదు సార్, ఇబ్బంది పెట్టే నాయకుడు కాదు, పైసలు ఏదో ఉసులు వేసుకొని సంపాదించుకుంటున్నాను కాదు. నేను ప్రజలకు పైసలు ఖర్చు పెట్టడానికి వచ్చిన. రైట్, అందరూ కానీ పిచ్చి అయినా కానీ పైసలు ఎక్కువైనాయా, వానికి ఎక్కువైపోయినాయి మాట్లాడుతున్నాను అంటారు నన్ను కూడా. అంటే నా వాడు ప్రజలు అంటలే, పక్క వాడలు అంటున్నారు. సార్ నేను అవన్నీ ఏదానికి భయపడా ఏముంటుంది సార్, మా అంటే ఒక 10 మంది 10-20 మంది కొత్తగా అప్లై చేసుకున్నట్టు పెన్షన్స్, దానికి 1000 రూపాయలు ఇచ్చిన 1 లక్ష 2 లక్షలు అవుతాయేమో. ఆడపిల్లలు 1 మంత్లీ 1-2 పుట్టినా కానీ నాకు అంత బడని ఏం ఉండదు. పెళ్ళిళ్ళు కూడా ఇప్పుడైతే పెళ్ళిళ్ళ సీజన్ లేదు, అయినప్పుడు కూడా మా అంటే ఒక 5-6 మంది ఉంటారమ్మా, దానికి కూడా ఏం టెన్షన్ పడదు సార్. నాకు అవి చిన్నగా కనిపిస్తున్నాయి. అంటే నా ఇచ్చిన మేనిఫెస్టోలో అందరూ పెద్దగా అనుకుంటారు, కానీ నేనైతే ఖచ్చితంగా నా ప్రజల గురించే చేస్తున్నా కాబట్టి నా 100% సాయం చేస్తాను. మీరు ఇచ్చిన ఈ చిన్న మేనిఫెస్టో అని మీరు అనుకుంటున్నా కూడా చిన్ననే, చాలా ఒకటే పెద్ద సార్. నాకు అట్లా ఆడపిల్ల నాకు ఫోన్ చేసిన రోజే కేసీఆర్ తర్వాత నా వాడలో మా అన్న ఉన్నాడని నన్ను గుర్తించి చూసినావా, అదే చాలు సార్ నాకు, వేరేది ఏమొద్దు. ఇంకా మీరు ఇచ్చిన ఈ హామీలు ఏవైతే ఉన్నాయో మీరు చిన్న హామీలు అనుకుంటున్నారు, కానీ సంగారెడ్డిలో ఇది మొత్తం ఒక చర్చనీయాంశం అయిపోతుంది. 16వ వార్డు శ్రీకాంత్ అనేట ఆయన ఇన్ని హామీలు ఇస్తున్నారు. కొన్ని మేము వార్డులలో తిరిగినప్పుడు కూడా కొందరిని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. శ్రీకాంత్ అనే వ్యక్తి ఇన్ని హామీలు ఇస్తున్నారు, మరి మీరు మాకు ఏమి ఇస్తారు అనే అడిగిన సందర్భాలు ఉన్నాయి. మేము కూడా కొన్ని కవర్ చేసిన దగ్గర కూడా మేము చూసినాం. మీ ప్రభావం అయితే సంగారెడ్డి మీద చాలా పడుతుంది. అయితే మా పల్లవి టీవీ నుంచి కూడా మీరు ఇచ్చిన హామీలు కూడా అన్ని అమలు చేయాలని, ఈ మీ వార్డు డెవలప్మెంట్లో కూడా మీ వంతు సహకారం ఉండాలని చెప్పేసి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్తున్నాను సార్, నేనైతే నా వార్డు ప్రధాన ప్రజలకు అందరికీ చెప్తున్నా, నన్ను ఓట్లు వేయించి భారీ మెజార్టీతో గెలిపించి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు కూడా అన్నీ మీ అందరికి అందుబాటులో తీసుకొస్తా అని మీ పల్లవి చెప్తాను. 15వ తారీఖు రోజు నుంచి అమలుకి వస్తున్నాయి. ఇది కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, కానీ 100% సహకారం ఉంటుంది. మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా వార్డు డెవలప్ చేస్తాం. రైట్ సార్, మీరు గెలిచిన తర్వాత మీ ప్రమాణ స్వీకారం కూడా మళ్ళీ ఒకసారి వచ్చి మేము ఖచ్చితంగా రండి. ఫస్ట్ మీ ఛానల్తోనే ఆ ఆడపిల్లకి 16,000 రూపాయలు ఇస్తున్నాం. రైట్, ఓకే, థాంక్యూ.